అందరికీ నమస్కారం అండి. ఈరోజు దొడ్డి కొమరయ్య సినిమా నిర్మాణం కోసమని హైదరాబాద్ జిల్లా కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన ముఖ్యంగా మా హైదరాబాద్ జిల్లా దొడ్డి కొమరయ్య సినిమా నిర్మాణ కమిటీ సభ్యులకు, కార్యవర్గానికి నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి సహనిర్మాతలుగా జాయిన్ అవ్వడానికి వచ్చిన వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. సో అన్ని జిల్లాల్లో నిర్వహిస్తున్నట్టుగా మనం హైదరాబాద్ జిల్లాలో కూడా మన దొడ్డి కొమరయ్య సినిమా నిర్మాణ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. సో మనం మొన్న సండే రోజే ఆడిషన్స్ కూడా చేయడం జరిగింది. ఆడిషన్స్లో 40 మంది పాల్గొన్నారు. ముఖ్యంగా మన సినిమా నిర్మాణ కమిటీలోకి యాక్టివ్గా పనిచేస్తున్న మా జిల్లా కమిటీకి నా ధన్యవాదాలు. ఈ సమావేశం ఉద్దేశం ఏంటంటే, ముఖ్యంగా మనం సినిమా నిర్మాణం కోసం కమిటీలు వేసుకున్నాం. కమిటీ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ కమిటీలో అన్ని కులాల వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ చేయాలని ఒకటి. ఆ ఇన్వాల్వ్మెంట్తోనే మనం ప్రతి జిల్లాలో ఒక 30 మంది సహనిర్మాతలను తీసుకోవాలన్న ప్రాసెస్ స్టార్ట్ చేశాము. సో అందులో భాగంగా ప్రతి కులం నుంచి ఒక సహనిర్మాతను తీసుకోవాలని అనుకున్నాం మనము. ఆ రకంగా మన హైదరాబాద్ జిల్లాలో ఉన్న దాదాపు 30-50 కులాలు ఉంటాయి. ప్రతి కులం నుంచి కూడా ఒక సహనిర్మాతను తీసుకోవాలని మనం అనుకున్నాం. కాబట్టి ఆ ప్రాసెస్ కూడా గురించి చర్చించడానికి ఒకటి. రాబోయే రోజుల్లో మన సినిమా నిర్మాణం గురించి కూడా చర్చించాలి. ఎందుకంటే కమిటీ ఏర్పడ్డ కాంచి మనం ఎప్పుడు సమావేశం అవ్వలే కాబట్టి అన్ని జిల్లాల్లో నిర్వహించినట్టుగా మొన్న రీసెంట్ ఖమ్మంలో కూడా మన కమిటీ సమావేశం నిర్వహించాము. అక్కడ కూడా పాపం అన్ని సంఘాల వాళ్ళు వచ్చారు, ఇన్వాల్వ్మెంట్ అయ్యారు. సో మన కమిటీ సభ్యులకు నేను ఏమంటున్నానంటే, మనం అన్ని జిల్లాల్లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 30 మందిని తీసుకున్న ప్రాసెస్, సహనిర్మాతలను తీసుకున్న ప్రాసెస్. మనిషికి 10,000 రూపాయలు చొప్పున ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళనే, ఎవరిని బలవంతం కాదు. ఇక్కడ ప్రతి జిల్లాలో 5 లక్షల జనాభా ఉంటుంది. 5 లక్షల జనాభాలో మనకు జస్ట్ 30 మందే కావాలి, కులానికి ఒక్కరే కావాలి. పెద్ద టాస్క్ మనది కూడా పెద్ద ఇబ్బందికరమైన టాస్క్ అయితే అసలే కాదు. కాకపోతే ఒక టైం పట్టొచ్చాము మేబీ. బట్ మనం హైదరాబాద్ జిల్లా నుంచి కూడా 30 మంది సహనిర్మాతలు తీసుకోవాలి. కాబట్టి ఇప్పటికే అధికారికంగా 2 జాయిన్ అయ్యారు. ఇంకొక 28 మంది కావాలి మనకు. ఇప్పుడు ఆల్రెడీ మన గౌడ్ సార్ కూడా జాయిన్ అవ్వడానికి వచ్చారు. అట్లా స్పందన అయితే వస్తుంది 100%. సో మనం కృషి చేయాలి. ఫస్ట్ ఏ ఉద్యమం అయినా స్టార్ట్ చేయగానే అది ఐరేంజ్కి వెళ్ళిపోదు. ఆ ఉద్యమం అన్నది 100% డక్కు మొక్కులు తినాలి, ఇబ్బందులు పడాలి, ఎండకి ఎండాలి, వానకు దడవాలి, చలికి వనకాలి. అప్పుడే ఆ ఉద్యమం నిలబడుతుంది. ఏదో మనం ఉద్యమం మొదలు పెట్టంగానే అందరూ వస్తారు, మనకు సపోర్ట్లు కొడతారు, మనల్ని పైకి ఎగరేస్తారు అనుకొని మనం దిగితే మాత్రం డిసప్పాయింట్ కావాల్సి వస్తుంది. నేను యాక్చువల్లీ ఈ సినిమా ఎప్పుడు మొదలుపెట్టాను? 2019లో మొదలుపెట్టాను. నాకు దొడ్డి కొమరయ్య అనే వ్యక్తి 2019లో పరిచయం, ఒక పేపర్ ద్వారా, ఒక ఆర్టికల్ ద్వారా పరిచయం. అయినా సరే అప్పుడే నేను రియాక్ట్ అవ్వాలా. ఎందుకు రియాక్ట్ అవ్వలేదంటే, నేను స్టడీ చేయాలి. అసలు దొడ్డి కొమరయ్య ఎవరు, సాయుధ పోరాటం అంటే ఏంది, అందులో పాల్గొన్న వీరులు ఎవరు, ఆ చరిత్ర ఎందుకు తెలవాలని చెప్పేసి 2019 నుంచి 3 ఏళ్ళు, అంటే 1000 రోజులు కేవలం చరిత్ర కోసానికే నేను తిరిగాను. మొత్తం నేను సినిమా తీస్తా అని చెప్పేసి పరిగెత్తలేదు. ఎందుకు పరిగెత్తలేదు అంటే, ఫస్ట్ మనకు దాని మీద అవగాహన ఉండాలి కదా. కాబట్టి ఆ రకంగా 3 ఏళ్ళు కష్టపడ్డ తర్వాతనే రీసెంట్గా ఇప్పుడు 8 మంత్స్ నుంచి మన 2023 జూలై నుంచి మొదలుపెట్టా జిల్లా కమిటీల కోసానికి. నేను కూడా జిల్లా కమిటీలు వేయంగానే పరిగెడతారని మన అంచనా కాదు. ఫస్ట్ జిల్లా కమిటీలు ఏర్పాటు చేసి అన్ని కులాలను కూర్చోబెట్టి మన కాన్సెప్ట్ వివరించి ముందుకు వెళ్తేనే సక్సెస్ అవుతుందని చెప్పేసి మనం ఒక ఫార్ములా తీసుకొని 8 నెలల నుంచి 33 వారాల పాటు 250 రోజులు తిరిగి 16,000 కిలోమీటర్లు తిరిగి మనం 33 జిల్లా కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇది ఒక యుద్ధం. నాకు తెలిసి యుద్ధం ఎంత పెద్దగా ఉంటుందో. అయినా సరే అన్నిటికీ నేను రెడీ అయ్యి మనం దిగాము, అన్ని జిల్లాల్లో సక్సెస్ అయ్యాము. ఆ రకంగా ఏదైనా సరే ఉద్యమం అన్నప్పుడు కొంచెం టైం పడుతుంది 100%. సో నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, మన బీసీ ఉద్యమాలు ఇంకా కొంచెం మీకు తెలియదు ఏముంది, కొంచెం స్లోగా నడుస్తూ ఉంటాయి. అంటే దొబ్బుతూ ఉండాలి. ఒక్కసారి మూమెంట్ స్టార్ట్ అయిందని మాత్రం మళ్ళీ ఆగదు. మన దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే, మన బీసీ మూమెంటు వన్స్ ఒక్కసారి మొదలైందంటే మాత్రం దాన్ని ఆపడం కొడతారం కాదు. అది స్టార్టింగ్ ప్రాబ్లం ఉంది కాబట్టి మన స్టార్టింగ్ ప్రాబ్లం కొంచెం ఓపిక సహనంతో ముందుకెళ్ళాలి. అంతేమించి ఏం లేదు, మనం ఎక్కడ డిసప్పాయింట్ కావాల్సిన అవసరమే లేదు. 30 మంది అంటే ఈజీ. మన తలా ఒక 5 మందిని పట్టుకున్నా కూడా పెద్ద విషయం కాదు. కానీ రాబోయే రోజుల్లో దొడ్డి కొమరయ్య సినిమా అన్నది తెలంగాణలో ఒక కొత్త శకానికి అంకురార్పణ చేయబోతుంది. ఇది మాత్రం చెప్పగలుగుతా. ఎందుకు చెప్తానంటే, ఇంతవరకు ఏ డైరెక్టర్ కూడా 150 కులాలను కలుపుకొని ఒక సినిమా తీసినట్టుగా ఎక్కడ చరిత్రలో లేదు ప్రపంచంలోనే.
నాట్ ఓన్లీ భారతదేశం కాదు, ప్రపంచంలోనే ఒక 150 కులాలను ఏకం చేసి ఏ డైరెక్టర్ సినిమా తీయలే. అది మన దొడ్డి కొమరయ్య సినిమాలో చరిత్రను సృష్టించబోతున్నాం. రాబోయే రోజుల్లో ప్రపంచ మీడియా మన కమిటీల వైపు చూడబోతుంది. ఎవరు ఈ దొడ్డి కొమరయ్య, ఎవరు ఈ 1000 మంది, ఎవరు ఈ 150 కులాలు, అసలు ఆయన ఎవరు అంటూ మన తెలంగాణ వైపు చూసే రోజులు తొందరలోనే ఉన్నాయి. దానికి మనం సంసిద్ధం అవ్వాలి. ఆ సంబరాలకు కూడా ఈ సినిమా నేను ఆషామాషిగా మొదలు పెట్టలే. నిజం చెప్పాలంటే నేను ఒక వ్యూహంతోనే, అంటే మనకు జరుగుతున్న అన్యాయాలు, మన బీసీలకు జరుగుతున్న అన్యాయాలు, ముఖ్యంగా రిజర్వేషన్లో కావచ్చు, రాజకీయ వాటాలో కావచ్చు, అంటే రాజకీయ దగ్గరికి వెళ్ళకూడదు, మాట్లాడకూడదు, కానీ తప్పదు పరిస్థితి. మనం ఓపెన్గా మాట్లాడుకోవాలి. ఇంకా భయపడుతూ ఉంటే మనం ఏం చేయలేం. ముఖ్యంగా మనం ఇంత తెలివిపరలో ఉండి కూడా బీసీలము మనకి ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా గొర్రెల్లాగా ఉండిపోతున్నాం ఈరోజు, ఏం చేయలేని పరిస్థితిలో. అంటే మనలో ఐక్యత లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. ఈరోజు దొడ్డి కొమరయ్య సినిమాకు కూడా ఎంతోమంది డబ్బులు పెడతాను వచ్చారు. ఎంతోమంది సేనాపతి మేము పెడతాం ₹1 నువ్వుది, మేము పెడతాం ₹1 నువ్వుది అన్నారు. కానీ ఒకటే మాట అన్న, సార్ నాకు ఒక గొప్ప అవకాశం వచ్చింది, మా ఊళ్ళని కలిపే అవకాశం వచ్చింది, మా సబ్బండ వర్గాలను కలిపి ఒక అవకాశం వచ్చింది నాకు. ఏముంది సార్, మీరు డబ్బులు పెడితే నేను తీస్తా, అది బయటికి రాదు, నీ డబ్బులు వేస్ట్, నా శ్రమ వేస్ట్ అని చెప్పి వాళ్ళకి అందరికి నచ్చే చెప్పిన. పాపం చాలామంది నన్ను హోటల్ తీసుకుపోయి కూర్చోబెట్టి నువ్వు రాసుకో, చెక్ మీద ఎంత అని రాసుకో అమౌంట్, మాకు ఆ సినిమా చేసి పెట్టమని అడిగారు. అయితే నా ఉద్దేశం ఏంటంటే ఈ సినిమా ద్వారా అయినా సరే మనోళ్ళని ఏకం చేద్దాం. మనం కలిస్తే ఆ పవర్ ఎలా ఉంటుంది, ఆ బలం ఎలా ఉంటుంది, బీసీలో ఒకసారి ఏకమైతే, ముఖ్యంగా బహుజనులు ఏకమైతే ఎలా ఉంటుంది ఈ సినిమా ద్వారా చూపిద్దని చెప్పేసి. మనం ఎన్ని ఇబ్బందులు పడ్డా, నేను నిద్రలేని రాత్రులు జర్నీలు చేస్తాను సార్. జిల్లాలకు వెళ్ళాలంటే కూడా కొన్నిసార్లు నిద్ర ఉండదు, కొన్నిసార్లు టైం తిండి ఉండదు. అయినా సరే ఓపిక తెచ్చుకొని అన్ని జిల్లాలు తిరుగుతున్నాం. 100% మీ అందరి సపోర్ట్తో 33 జిల్లాల కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. అందరు చాలా వండర్ అయ్యారు, ఇంత చిన్న ఏజ్లో ఇంత ఓపికతోనా నువ్వు తిరుగుతున్నావు, ఖచ్చితంగా నువ్వు ఈరోజు కాకపోయినా రేపైనా నీ ఆశ నెరవేరుతుంది సేనాపతి 100% అని చెప్పారు. నాకు నిజంగా నమ్మకం ఉంది. ఎందుకంటే మన బీసీల మంచోళం. ఒక్కసారి ఏంటంటే కొంచెం ఏదో చిన్న ఇబ్బందులు ఉంటాయి, చిన్న ఏదో మనస్పడతాలు ఉంటాయి, దూరంగా ఉంటాం, కానీ కలిపే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో దొడ్డి కొమరయ్య ద్వారా కొన్ని లక్షల మందికి, దొడ్డి కొమరయ్య అని కాదు, ఆ రోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్న వ్యక్తుల ద్వారా ఎన్ని కోట్ల మందికి జీవితాలు వెలుగు నింపిందో, ఈరోజు మన ఉద్యమం కూడా రాబోయే రోజుల్లో చాలా మార్పుకు నాంది పలకాలని, ఈ ఉద్యమాన్ని మనందరం ఓపికతోనూ సహనంతో, ఎక్కడ డిసప్పాయింట్ కావద్దు. మనం డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు. మనము మన హైదరాబాద్ జిల్లా కమిటీ నుంచి ఒక 30 మంది సహనిర్మాతలు తీసుకోవాలనుకున్నాం. కాబట్టి ఆల్రెడీ జల్లి శ్రావణ్ అన్న కూడా ఆయన పేరు ఇవ్వడం జరిగింది. ఒకసారి అందరూ క్లాప్స్ కొట్టండి. అన్న నా పేరు రాసుకోండి. నేను కూడా 30 మందిలో నేను కూడా కమిటీలో మెంబర్గా ఉంటాను, సేమ్ టైం సహనిర్మాతగా ఉంటాను. అంటే ఇక్కడ ఏంటంటే ఈ మార్గాన్ని ఎంచుకోవడం కారణం ఏంటంటే ఒకటే మాటలు చెప్తాను. ఇన్నాళ్ళు తెలంగాణ వాళ్ళు అంటే, బీసీలు అంటే, బహుజనులు అంటే కేవలం సినిమా చూసేవాళ్ళుగా మాత్రమే ఉన్నాం, సమాజంలో చిత్రీకరించబడ్డాం. ఇప్పుడు నా ప్రయాణం ఏంటంటే మేము సినిమాలు చూసేవాళ్ళమే కాదు, తీసేవాళ్ళం కూడా. మేము కేవలం సినిమాలే చూడం, మేము ఏకమైతే సినిమాలు తీస్తాం. ఒక చిన్న సందేశాన్ని ఇవ్వాలి ఒకటి. రెండోది ఏంటంటే తెలంగాణలో ఎంతోమంది టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు ఉన్నారు, రైటర్లు ఉన్నారు, డ్యాన్సర్లు ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు, కానీ వాళ్ళకి అవకాశాలు లేవు. అది ఏమైనా కావచ్చు కారణం, కానీ వాళ్ళకు ఈ సినిమాలో అవకాశం ఇవ్వడం. ఇదే కాదు, రాబోయే రోజుల్లో ప్రతి సినిమాలో అవకాశం ఇవ్వడం. మూడోది ఏంటంటే మన పేర్లు తెర మీద చూసుకోవడం. అంటే కేవలం డబ్బున్నోళ్ళు మాత్రమే సినిమా తెర మీద పేర్లు చూసుకుంటాం కామన్గా మనం, కానీ ఒక సాధారణ వ్యక్తి, ఒక కంపెనీలో పనిచేసే వ్యక్తి పేరు కూడా మనం తెర మీద చూపించాలి. అప్పుడు ఆ వ్యక్తికి ఆత్మస్థైర్యం వస్తుంది, ఆత్మబలం వస్తుంది. ఎస్, మా పేరు కూడా తెర మీద చూసుకున్నాం, మేము కూడా సినిమాలు తీస్తాం అని ఒక ఆత్మస్థైర్యం రావాలని ఒక చాలా కాన్సెప్ట్. ఇంకోటి నాలుగోది ఏంది, మనందరిని ఏకం చేయడం. ఇప్పుడు మామూలుగా ఏకం కామంటే మనం ఏకం కాలేం. సింపుల్గా ఒక సంస్కృతి ఉద్యమం ద్వారా మాత్రం ఏకం చేయొచ్చు. అంటే పాటల ద్వారా, మాటల ద్వారా, సినిమా ద్వారా చేయొచ్చు. ఈరోజు తెలంగాణ మనం సాధించామంటే కేవలం ఆ పాటల ద్వారా, మాటల ద్వారా, ఆటల ద్వారానే సాధించాం తప్పితే వేరే దాని మనం సాధించాలి. ఎందుకంటే ప్రజలు కూర్చోవాలంటే ఫస్ట్ వాళ్ళకి ఆట కావాలి, పాట కావాలి, మాట కావాలి. అప్పుడే వాళ్ళు ఆ సభలో కూర్చుంటారు. నేను సోది చెప్తా అంటే కూర్చోరు. అంత పవర్ ఉంటుంది, కళకి అంత పవర్ ఉంది. కాబట్టి ఈ మార్గాన్ని నేను ఎంచుకున్నాను. సో రాబోయే రోజుల్లో నేను చెప్పిన అంశాలు, ఏదైతే లక్ష్యాలు అనుకున్నానో ఆ లక్ష్యాలన్నీ కోసమే ఈ ప్రయాణం మొదలుపెట్టాను. మీ అందరి బ్లెస్సింగ్స్తో, తెలంగాణలో ఉన్న అన్ని కులాల బ్లెస్సింగ్స్తో ఈరోజు మనం బ్రహ్మాండంగా, మొన్న ఖమ్మం వెళ్ళాను సార్ 3 రోజులు. నిజంగా వాళ్ళు ఎంత అద్భుతంగా మనకు రిసీవ్ చేసుకొని పోయే కాంచి వచ్చే వరకు ఎంత బాగా అంటే అంత, తమ్ముడు బాగా కష్టపడుతున్నావు, మీ వెనకాల మేము ఉన్నావు, నువ్వు టెన్షన్ పడకు
ఆ 30 మందే కదా మేము అప్పచెప్తాం, నువ్వేం పర్లేదు హైదరాబాద్ మా కళ్ళ ముందునే 10 మంది జాయిన్ అయిపోయారు. ఇప్పుడు 20 మంది కోసం అక్కడ కమిటీ వర్క్ చేస్తూ ఉంది. సో ఆ రకంగా అందరిలో చైతన్యం రావాలి, రెవల్యూషన్ రావాలి. మనం కూడా కొత్త నాందికి శ్రీకారం చుట్టాలి. ఇంకా మనం విడిపోయి బతకడం కరెక్ట్ కాదు. సరే మన కులాలుగా విడిపోయినా కూడా మనం బీసీలుగా బహుజనులుగా ఏకం కావాలి. ఎందుకంటే భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో బీసీ ముఖ్యమంత్రులు అయ్యారు, కానీ ఒక 2 రాష్ట్రాల్లో మాత్రం కాలేదు, మన ఏపీలో తెలంగాణలో. అది కూడా అవ్వాలి, ఓపెన్ చెప్తున్నాను, అది కూడా అవ్వాలి. ఈ మూమెంట్ కూడా ఆ మూమెంటే. ఓ రకంగా చెప్పాలంటే ఈ మూమెంట్ కూడా అదే మూమెంట్. ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. నేను చెప్తున్నాను, ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇన్నాళ్ళు మనం కోల్పోయిన అవకాశాలు, మనం కోల్పోయిన రిజర్వేషన్లు, మనం కోల్పోయిన చాలా నిన్న అక్క అంటుంది, తమ్ముడు నాకు ఇల్లు రాలేదు, తమ్ముడు అందరికి వచ్చినాయి కానీ ఉన్నోనికి ఇల్లు వచ్చినాయి కానీ నాకు రాలేదు అన్నది. అంటే రకరకాల బాధలు, ఇల్లే కాదు, ఉద్యోగాలే కాదు, రిజర్వేషన్ల పరంగా రకరకాల పరంగా మనం కోల్పోతున్నాం. కాబట్టి ఇప్పటికైనా మనం ఏకం కావాలి. అది దొడ్డి కొమరయ్య సినిమా నాంది అవుతుందని నేను ఆశిస్తున్నాను. ఈరోజు దొడ్డి కొమరయ్య సినిమా, రేపటి నాడు చాకలైలమ్మ సినిమా, ఎల్లుండి నల్ల నరసింహుల సినిమా, ఆవులుండి బందగి సినిమా, ఆ నెక్స్ట్ డే పండుగల సాయన సినిమా, ఆ నెక్స్ట్ డే టాను నాయక్ సినిమా వస్తూనే ఉండాలి. ఎందుకంటే మనం ఆపకూడదు, ఈ సంస్కృతి ఏమైనా మనం ఆపకూడదు. ఎందుకంటే మన చరిత్రలో ఎవరు చెప్పరు. అంటే చరిత్రలో వాళ్ళకి ఉన్నట్టు మనకు లేనట్టుగా మన వాళ్ళు ఎంత కష్టపడ్డా, ఎంత బాధలు పడ్డా మన చరిత్రలు మాత్రం బయటికి రావు. కాబట్టి మన చరిత్రలు మనమే చెప్పుకోవాలి, మన వాళ్ళని మనమే మోటివేషన్ చేసుకోవాలి. ఒక ముగిలి బత్తయ్య గౌడ్ వరంగల్లో తల నరికి ఆయన రక్తాన్ని మొత్తం వరంగల్ మొత్తం చల్లేశారు, ఒక గౌడ బిడ్డది. అంటే ఆయన కేవలం స్వతంత్ర పోరాటం పాల్గొన్నాడు, సాయుధ పోరాటం పాల్గొన్న ఒక ఏకైక కారణం చేత జెండా ఎగిరేసిన ఆ రోజుల్లో. ఆయన చేసిన పాపం ఏంటంటే వరంగల్లో కోట మీద జెండా ఎగిరేస్తే అప్పటి ఉన్న పాలకులు తల నరికి ఆ రక్తాన్ని మొత్తం వరంగల్ పట్టణం నిండగా చల్లినారు, జనాలను భయపెట్టడానికి. అంటే మీ పరిస్థితి ఇంత రాబాయ్ అని చెప్పడానికి. అంటే ఇలాంటి వీరులు బయటికి రావాలి, చరిత్రలు బయటికి. మనకు చరిత్రలు బయటకు వచ్చినప్పుడే మనం చైతన్యవంతులం అవుతాం. నిజంగా మనం ఎందుకు బానిసలుగా బతుకుతున్నాం అంటే మనకు చరిత్ర తెలియకనే. నిజం చెప్తున్నాను, మన చరిత్రలు మనకు తెలియకనే మనం మేము బానిసలమేమో, ఇంకా అంటే మాకు చరిత్రలు ఏమోమన్న లోనే మనం బతుకున్నాం. కాబట్టి ఇప్పటికైనా మన అందరం, సరే నా మాటలు కొంచెం మీకు బోర్గా అనిపించవచ్చు, కానీ నేను ఏమంటానంటే ఒక్కొక్క చరిత్ర బయటికి రావాలి. మన వాళ్ళని కూడా చైతన్యవంతులను చేయాలి, లేకపోతే మన బానిస బతుకులు ఉంటాయి. ఇప్పుడు మన జనరేషన్ ఎట్లాగా సగం పోయింది. ఇంకా నాకు తెలిసి మన తండ్రులు, మన తాతలు, సరే వాళ్ళది అంటే వేరే విషయం. కానీ నెక్స్ట్ జనరేషన్కైనా సరే ఒక యుద్ధానికి రెడీ చేయాలి. ఈ రాజ్యాన్ని స్థాపించే మనం చిన్న ఉదాహరణ చెప్తాను. ఈరోజు ఇన్ని భూములు ఉన్నాయి కదా, ఆ భూములు సదరం చేసింది మనం. గుట్టలోకి వెళ్ళి పులులతోనో సింహాలతోనో వాటితోనో ఫైటింగ్ చేసి ఆ భూములు మొత్తం సదరం చేసింది మనము. ఆడెవడో వచ్చి మనకు రూపాయి ఇచ్చి ఆ రూపాయి వడ్డేసి ఆ భూములు గుంజుకొని ఈరోజు వాడు కోటీశ్వరుడు అయ్యాడు. అంటే మనం ఇక్కడ శ్రమ చేసేది మనము, వాడు తెలివిగా వచ్చి దొబ్బుకుపోయేది వాడు. అది మారాలి. ఇంకా ఇప్పటికైనా ఈ జనరేషన్ మనం చదువుకున్న వ్యక్తులుగా, మా నాన్న చదవలేదు, మా తాత చదవలేదు, నేను చదువుకున్నా కాబట్టి ఆ జ్ఞానంతోనే ఈరోజు ఈ జర్నీ చేయగలుగుతున్నా, నాకున్న చిన్న జ్ఞానంతో. అట్లా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా ఆ జ్ఞానంతోనే మనం కోల్పోతున్న హక్కులు, మనం కోల్పోతున్న రిజర్వేషన్లు, వాటి అన్నిటి మీద అవగాహన పెంచుకొని ఇంకా చాలా ఇప్పటికే చాలా విడిపోయి ఉన్నాం. సరే మనం ఏదో రోజు టైం రాలేకపోతుందా, మనం ఏకం కాలేకపోతామా, అందరం కలవలేకపోతామా, మన రాజ్యాన్ని మనం రాలేకపోతుందా, వస్తుంది 100%, టైం పడుతుంది. ఇప్పుడు దొడ్డి కొమరయ్య సినిమాకి మొదలుపెట్టినప్పుడు చాలామంది అన్నారు, నీ వల్ల కాదు, మన బీసీలు మాట విన్నారా అని. వాళ్ళు మనోళ్ళు ఓరు ఇటు పోతే ఓరు అటు పోతారు, ఓరు ఇటు పోతారు అని అన్నారు నా దగ్గర. నేను నవ్వినా అంతే. ఎందుకంటే నాకు తెలుసు. తర్వాత జనగామ కమిటీ వేసినాం, కరీంనగర్ పోయినాం, మొత్తం వేస్తూ ఉంటే అప్పుడు గమనించిన మనోళ్ళు ఏంటి అనేసి. అక్కడ నాకు అర్థమైంది, ఓహో కొంచెం అయితే ప్రాబ్లం ఉంది, కానీ సెట్ అయితే మాత్రం వాళ్ళు వదిలిపెట్టరు. ఖమ్మంలో కూడా మొన్నటి వరకు కొంచెం ప్రాబ్లం ఉండే, ఇప్పుడు సెట్ అయిపోయింది, అందరూ ఏకం అయిపోయింది అక్కడ. అంటే చెప్తున్నాను, అట్లా కొంచెం సెట్ అయ్యే వరకు టైం పడుతుంది. వన్స్ ఒకసారి సెట్ అయిన తర్వాత మనం ఎంతో మనకంత అది రాగలిగితే సొసైటీలో ఎక్కువద్దు. మళ్ళీ మన జనాభా ఎంత ఉంది, మనకు అంత వస్తే చాలు, నీకు లొల్లే లేదు కదా. అంతే కదా సార్. ఇప్పుడు మేము నాయి బ్రాహ్మణులు, మా వాట ఎంత ఉందో మాకు ఒక ఎమ్మెల్యే సీట్ వస్తా, 2 ఎమ్మెల్యే సీట్ వస్తా, చూడండి అది ఇచ్చేయండి. అన్న రజకులు, అన్న జనాభా ఎంత ఉందో చూసి ఒక ఎమ్మెల్యే సీట్ ఉందా, 2 ఎమ్మెల్యే సీట్ ఉన్నాయా, అట్లా అది పంచుకోగలిగితే, మనం అట్లా సపోర్ట్ చేసుకోగలిగితే 100% మన హక్కులు కానీ మనం సాధించుకోగలుగుతాం. ఈరోజు వాళ్ళు అన్ని త్యాగాలు చేసినా కూడా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో 4500 మంది చనిపోయారు. వాళ్ళు ఎవరు? మన బహుజన బిడ్డలే. భారత స్వాతంత్ర సంగ్రామంలో 3,15,00,000 మంది చనిపోయారు. వాళ్ళు ఎవరు? మన బహుజన బిడ్డలే. తెలంగాణ తెలుగుదేశం ఉద్యమంలో 369 మంది చనిపోయారు. వాళ్ళు ఎవరు? బహుజన బిడ్డలే. మన దేశ ఉద్యమంలో 16 మంది చనిపోయారు. వాళ్ళు ఎవరు? బహుజన బిడ్డలే. అంటే రాజ్యం కోసం చనిపోతుంది మనము, రాజ్యం వెళ్ళేది మాత్రం వేరే వాళ్ళు.
కాబట్టి అవన్నీ బాధలతోనే నాకు నిజంగా చెప్పాలంటే చాలా బాధగా ఉంది. అంటే ఇంత చదువుకొని కూడా మనం ఏకం కాలేకపోతే, అంటే మనకు అన్యాయం జరుగుతున్నా కూడా మనం చూస్తూ ఉండిపోతున్నాం. కాబట్టి ఇప్పటికైనా ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు ఒకరొకరు సమీకరించుకుంటూ, ఇప్పుడు చినుకు పడి వరదైనట్టుగా ఒకరొకరిని జమ చేసుకుంటూ వాళ్ళు ఆ రకంగా మూమెంట్ స్టార్ట్ చేస్తేనే ఏదైనా సక్సెస్ అవుతుంది. ఫస్ట్ నేను స్టార్ట్ అయినప్పుడు ఒక్కడనే, నేను జనగామకి వెళ్ళినప్పుడు సింగిల్ బ్యాగ్తో వెళ్ళా. నా అసిస్టెంట్ నేను, ఎవరైనా లేవు. అదే వాళ్ళ అన్న మాటలు గుర్తుకునే నాకు, వాళ్ళు కలవరు, వాళ్ళు రారు, నీవు వేస్ట్ అన్నారు నన్ను. అంటే వేస్ట్ అంటే వద్దు, శ్రమ ఎందుకు పడతావు, వేస్ట్ కానీ టైం వేస్ట్ అవుతుంది అన్నారు. కానీ నాకు ఎక్కడో చిన్న ఆశ ఉంది, లేదు మరి అంత బీసీలు అంటే బహుజనులు అంటే అంత అమాయకులు ఏం కాదు. కాకపోతే ఒక నావ లేక, ఒక దారి లేక, ఒక వేదిక లేక పోవడం వల్ల ఎవరి దారాలు చూసుకుంటుండ్రు. ఒక స్వచ్ఛమైన వేదిక, నిజమైన వేదిక, ఒక నిజంగా పారదర్శకమైన వేదిక లేకపోవడం వల్లనే అలా అయ్యారని అనుకున్నాను. అది వాస్తవమే. రాబోయే రోజుల్లో కూడా నిజం చెప్తున్నాను, నా ముక్కు ముఖం తెలియకపోయినా కూడా చాలా జిల్లాల్లో సహనిర్మాతలు జాయిన్ అవుతుండ్రు. సింపుల్ చెప్తున్నా, అంటే మన ఉద్యమం ఎందుకు సక్సెస్ కాదు చెప్పడానికి. నేను ఎవరో తెలియకపోయినా, నా పేరు తెలియకపోయినా, కేవలం నేను చేసిన పని వల్ల నాకు ఫోన్లు చేసి, మొన్ననే అనుకుంటా, పిట్టల శివయ్య సార్ కరీంనగర్ నుంచి ఫోన్ చేసి, సార్ మేము మందులోలము, మేము జైన్గా వచ్చా సహనిర్మాత కనేసి నాకు ఫోన్ చేశారు కరీంనగర్ జిల్లా నుంచి. అంటే చైతన్యం లేకపోతే వాళ్ళు జైన్ మనకు ఫోన్ చేస్తారా? అంటే ఉంది, ఎక్కడో దగ్గర ఉంది. ఆదిలాబాద్ నుంచి ఒక మేడం ఫోన్ చేసింది, సార్ నేను ఇట్లా టీచర్ని, మేము సోషల్ మీడియాలో చూస్తున్నాం, మేము మూమెంట్ అంతా చాలా బాగుంది, మేము గమనిస్తున్నాం, బాగుంది, మేము జైన్గా వచ్చా, ఒక ఆదివాసీ బిడ్డ. అంటే ఉంది, ఎక్కడ మూమెంట్ ఉంది, కానీ ఆ మూమెంట్ అనిపించే నాయకుడు కావాలి. నేను కూడా వాస్తవం, ఈరోజు నేను లవ్ స్టోరీ తీస్తే నాకు ఎంతో డబ్బులు వస్తాయి, లవ్ స్టోరీ తీసుకుంటే నాకు చాలా డబ్బులు వస్తాయి. కానీ మనకు జరుగుతున్న అన్యాయానికి వ్యక్తిగతంగా ఫీల్ అయిపోయి బాధపడి, సరే దీనికి డబ్బులు రావని ఖచ్చితంగా వస్తాయి, మనం పెట్టే కోటికి 100% డబ్బులు వస్తాయి. చెప్పలేము ఎంత వస్తామో మనం చెప్పలేము అవి. కానీ కాకపోతే రిస్క్ ఎక్కువ ఉంటుంది నాకు దీనివల్ల నాకు ఏంటంటే రిస్క్ ఎక్కువ, అంతే. ఈ జిల్లాలు, కమిటీలు, వీళ్ళందరినీ మోటివేషన్ చేయడం అవన్నీ కొంచెం రిస్క్తో కూడుకుంది. అయినా సరే నా జాతి కోసం, నా బీసీల కోసం, మా బహుజనుల కోసం ఎవరెవరు స్టాండ్ అయ్యాలి, తప్పదు. ఇంకా లేకపోతే ఇబ్బంది అయితే అన్న ఆలోచనతో బాగా ఆలోచన చేసి నేను ఒక నిర్ణయం తీసుకొని స్టాండ్ తీసుకొని 2019 నుంచి ఈరోజు వరకు నా సొంత డబ్బులతో, అంటే ఒక 1 year బ్యాక్ వరకు కూడా, 1 year బ్యాక్ నుంచి మనకు సరే మన సినిమా నిర్మాణానికి డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు. కానీ అంతకుముందు వరకు నా డబ్బులతోనే తిరిగాను. నేను ఒక 4 ఏళ్ళు నా సొంత డబ్బులతోనే, నా దగ్గర ఏమంటుతో తిరిగాను. ఆ రకంగా సక్సెస్ అయ్యాము. సో అందరం మనం ఇప్పటికైనా మన చరిత్రలు బయటికి రావాలి. మన వీరులు ఎంతో కష్టపడ్డారు మన కోసానికి, వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణలో సినిమాలు బయటికి రావాలి, సేమ్ టైం బీసీల రాజ్యం రావాలని కోరుకుంటూ, మీరందరూ కూడా మన సభ్యులు 4 ఉన్నాం. అన్న వచ్చేసి భగవాన్ దాస్ అన్న, మన వనపర్తి జిల్లా హైదరాబాద్ జిల్లా దొడ్డికొమరయ్య సినిమా నిర్మాణ కమిటీ చైర్మన్. మరి అన్న వచ్చి కొంపల్లి శ్రీనివాస్, మన దొడ్డికొమరయ్య సినిమా హైదరాబాద్ జిల్లా కోకన్నారు. అన్న వచ్చేసి సంపత్ అన్న, మన దొడ్డికొమరయ్య సినిమా నిర్మాణ కమిటీ జిల్లాకి ఉన్నారు. అన్న వచ్చేసి జల్లి స్రవంత్ అన్న, మందుల సంఘము, మన దొడ్డికొమరయ్య సినిమా నిర్మాణ కమిటీ హైదరాబాద్ జిల్లా చైర్మన్. సో ఎందుకు నేను 10,000 పెట్టానంటే, అదే 1,00,000 2 లక్షలు పెడితే భయపడతారు, ఎవరు రారు మన దగ్గరికి. సింపుల్ చెప్పాలంటే, నేను తీసుకురా 1,00,000 రూపాయలు అన్నాను అనుకో, వద్దులే నాకు ఇంట్రెస్ట్ లేదంట. అదే 10,000 అన్నాం అనుకో, ఇక్కడ మన ఆస్తి అమ్మేది లేదు, ఇండ్ల మీద లేదు, భూములు అమ్ముకునేది లేదు, ఏం బంగారం అమ్ముకునేది ఏం లేదు. ఒక పార్టీ చేస్తున్నాం అంటే చిన్న మన ఫ్రెండ్ సర్కిల్ చేస్తుంటే 10,000 ఎగిరిపోతాయి కామన్గా. అలాంటిది మనోళ్ళని ఒక 1000 మందిని ఏకం చేయడం ద్వారా, ఇది ఇంకో విషయం చెప్తాను, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అనేది, ఈ గడ్డ మీద జరిగిన ఆ పోరాటం ప్రపంచ పోరాటాలకు దిక్సూచి అయింది. ప్రపంచ పోరాటాలకే ఒక దిక్సూచిలాగా నిలిచింది ఇది. ఇప్పుడు మన జర్నీ కూడా, ఈ దొడ్డికొమరయ్య సినిమా జర్నీ కూడా రాబోయే రోజుల్లో భారతదేశంలో ఉన్న 15 రాష్ట్రాల్లోకి 36 రాష్ట్రాల్లోకి దిక్సూచి కాబోతుంది. అంటే సినిమాని ఈ రకంగా కూడా తీసుకోవచ్చు. మనందరం ఏకమైతే మన చరిత్రలు బయటకు వస్తాయి అని ఒక దిక్సూచిగా నిలవబోతుంది మన దొడ్డికొమరయ్య సినిమా అని అంత గర్వంగా చెప్పగలుగుతాను మన సినిమా నిర్మాణం అన్నది. కాబట్టి ఇక్కడ ఎవ్వరూ లాస్ అవ్వకూడదు, సేమ్ టైం మనం ఏకం కావాలి, మన చరిత్రలు బయటకు రావాలని చెప్పేసి ఈ మూమెంట్ స్టార్ట్ చేశాను. రాబోయే రోజుల్లో కూడా మీరు మనస్ఫూర్తిగా ఇలాగే ఈ మూమెంట్కి సపోర్ట్ చేద్దాం. ఇది సిరీస్ 1, ఇది అంతే. దొడ్డికొమరయ్య నెంబర్ 1 సినిమా, తర్వాత నెంబర్ 2 ఇంకో సినిమా వస్తుంది, నెంబర్ 3 అట్లాగా. ఈ రాబోయే రోజుల్లో ఈ నిర్మాతలు అయితే నన్ను వదిలిపెట్టరు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ మా ఇంటికి వచ్చి కూర్చుంటారు, మనం ఇంకో సినిమా తీద్దామని చెప్తారు. నాకు తెలుసు ఆ విషయం, నేను బాగా నాకు అంటే చెప్తున్నాను, ఇక్కడ ఎవరైనా కోల్పోయేదేం లేదు. కాబట్టి సేనాపతి మనం ఇంకొక సినిమా తీద్దామంటారు ఇదే నిర్మాతలు 100%. ఎందుకంటే నా దగ్గర ఎలాంటి కల్మిషం లేదు,
మనం ఎవరిని మోసం చేయాలని ఎవరో డబ్బుల కోసం అని మనం ఈ మూమెంట్ స్టార్ట్ చేయలేదు. ప్రతి నెల మనం కూర్చుందాం, ఆ వచ్చిన డబ్బులకు లెక్కలు చెప్పుదాం, బాధ్యత సమాజానికి లెక్కలు చెప్పాలి. మనం నమ్మి డబ్బులు ఇస్తుండ్రు కాబట్టి మనం ప్రతి నెల ఏదో సండే, లాస్ట్ సండేనా ఫస్ట్ సండేనా మీటింగ్ పెట్టుకున్నాం, కూర్చొని 33 జిల్లాలకు సమాచారం ఇద్దాం, 1000 మంది సహనిర్మాతలకు సమాచారం ఇద్దాం. రాష్ట్ర కమిటీలు 150 కులాలు ఉన్నాయి, 150 కులాలు రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు, వాళ్ళకి సమాచారం ఇద్దాం. అందరం కూర్చుందాం, ఓపెన్గా డిస్కషన్ చేద్దాం. ఎంత అమౌంట్ వచ్చింది, ఎంత ఖర్చు అయింది, ఇంకా ఎంత ఉంది అనేది మనం పారదర్శకంగా వాళ్ళ నమ్మకాన్ని మనం నిలబెట్టుకుందాం. వాళ్ళు ఎవరైతే మనకు డబ్బులు ఇస్తున్నారో ఒక్క రూపాయి కూడా పక్కకు జరగకుండా ప్రతి రూపాయికి లెక్క చెప్పుకుంటూ మన సినిమా అయిపోయే వరకు కూడా మూమెంట్ ఇలా కొనసాగిద్దాం. ఈ రకంగానే మన బహుజన వాదం కావచ్చు, బీసీ వాదం బతుకుతుంది అని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. ఇప్పుడు దొడ్డి కొమరయ్య సినిమా నిర్మాణ కమిటీ హైదరాబాద్ జిల్లా చైర్మన్ భగవాన్ దాస్ గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తాను. ఈ సమావేశానికి వచ్చినట్టు దొడ్డి కొమరయ్య సినిమా కమిటీకి మరియు సహ నిర్మాతల కమిటీకి ఇక్కడ వచ్చినటువంటి మన ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన సినిమా డైరెక్టర్ సేనాపతి గారికి, మన దొడ్డి కొమరయ్య వైస్ చైర్మన్ శ్రీనివాసన్న గారికి, కన్వీనర్ సంపత్ అన్న గారికి, కో కన్వీనర్ శ్రావంత్ అన్న గారికి, ఇక్కడ వచ్చినట్టు పెద్దలు మనోహర్ అన్న గారికి, ప్రతి ఒక్కరికి శిరస్సు వహించి నమస్కరిస్తున్నాను. ఇక్కడ ఈ సమావేశానికి వచ్చినటువంటి పెద్దలు అందరికీ మరి యొక్క వారు ధన్యవాదాలు చెప్తూ, ఈ సమావేశం ఫస్ట్ టైం జరుగుతుంది, ఇక్కడ ఫస్ట్ టైం జరుగుతుంది ఉండదు కాబట్టి ఇక్కడ వచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. మరి ఈ సినిమాను ముందుకు ఎట్లా తీసుకుపోవాలని మన సేనాపతి సార్ గారు చెప్పారు కదా. ఇక్కడ మా ప్రతి ఒక్క రాష్ట్రానికి 33 రాష్ట్రాలకు ఆ భాషల సినిమా తీసి మా సార్కు ప్రోత్సాహం ఇవ్వాలని, అదే వరకు మన ఆంధ్ర తెలంగాణ ఉడక సినిమా తీసి ఎంతో విజయాలు చేయాలని, ఆయనకు అర్ధరాత్రి కానీ ఎప్పుడు అవకాశం వచ్చినా కానీ మా హైదరాబాద్ కమిటీ ముందు ఉంటుందని మనవి చేస్తున్నాను. అదేవిధంగా మన సహ నిర్మాతలుగా ఇంకా చాలామందిని మా కమిటీలో చేర్పిస్తామని, మా ప్రోత్సాహం ఎప్పుడైనా మన డైరెక్టర్ గారికి ఉంటుందని, నిర్మాతలకు 30 మంది ఫిలప్ చేసి మా కమిటీతోనే చర్చించి వాళ్ళకు చర్చించి 30 మంది సహ నిర్మాతలను ఇస్తామని మనం చేసుకుంటూ మనం ఇందులో ముగిస్తున్నాను. ఇప్పుడు మన కో చైర్మన్ కొంపల్లి శ్రీనివాస్ గారు మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తాం. అందరికీ నమస్కారం అన్న. ఈరోజు ఈ వేదిక ద్వారా మన సేనాపతి గారు తీస్తున్న సినిమా చాలా ధైర్యంతో కూడుకున్నది. ఎందుకంటే ఈ సమాజంలో మొత్తము మాస్ మసాలా సినిమాలు నచ్చే ఈ రోజుల్లో ఒక పోరాట యోధుడిని ఈ సమాజాన్ని పరిచయం చేసే నిర్ణయం అంటే చాలా గొప్ప ధైర్యంతో తీసుకున్నది. కానీ భగవంతుని కోరుకున్న ఒకటే, ఈ పోరాటం విజయవంతం కావాలి. రాబోయే రోజుల్లో ఈ బీసీలు అందరూ కూడా కులం గడప లోపల కులం దాటితే మేము బీసీలము, ఎస్టీ ఎస్సీలము మేమంతా ఒకటే అన్న రోజు అనుకునే సాధిస్తామని నేను ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. మా వంతు సహకారం ఖచ్చితంగా ఉంటుంది. ఇంత అంత అని చెప్పడం కాదు, కానీ రాబోయే రోజుల్లో మా వంతు సహకారం మనం ఖచ్చితంగా ఇస్తామని, ఈ సినిమా ఇది ఒకటే కాదు, ఈ సినిమా అనేది తెరపై చూసింది కాదు, ఈ సమాజానికి ఒక మంచి కాన్సెప్ట్ ఉన్న కథలు పరిచయం చేస్తున్నందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు. సహకరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు జిల్లా కన్వీనర్ సంపత్ అన్న గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తాం. అందరికీ నమస్కారం. నా పేరు కొన్నె సంపత్. నేను తెలంగాణ బీజేపీ రజకసల్ స్టేట్ కన్వీనర్గా ఉన్నా. అదేవిధంగా బీసీ సంఘాలలో కూడా పాల్గొంటున్నా. గత కొద్ది రోజుల క్రితము ఏదైతే సేనాపతి గారు ఒక కాన్సెప్ట్ ఇది నాకు చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు కూడా అన్న చెప్పే స్టైలు అంటే కొంచెం పబ్లిక్లోకి ఈజీగా ఒక సినిమా తీస్తున్నా అన్న అన్నట్టు, నేను తీయాలనుకుంటే ప్రొడ్యూసర్లు ఒకడే పెట్టగలుగుతాడు, పైసలు ₹1,00,00,000 అంటే ఒకడే పెట్టగలుగుతారు. కానీ అన్ని బీసీ సంఘాలను అన్ని కుల సంఘాలను కలుపుకొని మనం ఈ దొడ్డి కొమరయ్య సినిమా తీస్తే అన్న ఒక చరిత్ర సృష్టించవాలని అవుతాం. అదేవిధంగా అని చెప్తే ఇక్కడనే మనకు ఒక ఆలోచన మొదలైంది. అన్న తీసుకున్నది కరెక్ట్. వాస్తవానికి ఇప్పుడు మీలాంటి పెద్దలను ఎవరిని అడిగినా కూడా ఈ రోజులలో పైసలు ఎవరు వెనకాడతలేరు. సినిమా పైసలు పెట్టుబడి పెడితే ₹1,00,000 పెడితే ఇంకో 1,00,000 వస్తుందంటే ఎవరైనా ముందుకు వస్తారు పెట్టుబడి పెట్టడానికి. ఆ ఉద్దేశంతో కాకుండా తను తీసుకున్న నిర్ణయం ఏంటంటే అన్ని కుల సంఘాలను కలుపుకొని మన చరిత్రను మనమే నిర్మించుకుందామని ఒక మంచి ఉద్దేశం తీసుకుని అక్కడ
మేము కూడా అన్నకు ఓకే చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే హైదరాబాద్ జిల్లా కమిటీకి మమ్మల్ని కన్వీనర్గా చేసినారో మా వంతు పూర్తి బాధ్యతగా ఒక హైదరాబాద్ జిల్లానే కాకుండా మాకున్న పరిచయాలతోటి తెలంగాణలో మీకు ఎలాంటి సహాయ సహకారాలు సినిమా కోసం నిర్మాణం కోసం కావాలన్నా కూడా మీ వెనకాల మీరు ముందుండని, మీ వెనకాల మేము ఉండి మాకు తెలిసిన మిత్రులతోటి కొంతమంది ఉన్నారు కనుక వాళ్ళకు కూడా మీకు తగినంత ఆర్థిక సహాయం కానీ మన సినిమాకు రావాలని మీకు పూర్తిగా ఈ వేదిక నుంచి మీకు నేను హామీ ఇస్తున్నాను. అదేవిధంగా మీరు ఇంకొక గొప్ప మాట అన్నారు, ఒక దొడ్డి కొమరైనే కాకుండా తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది అయితే పాల్గొన్నారో వాళ్ళందరి చరిత్రను కూడా వన్ బై వన్గా మీరు తీస్తా అని చెప్పడం కూడా ఎందుకంటే మంచి విషయం అది అన్న. అదే విధంగా మీరు ఈ సినిమాని ఇట్లనే కంటిన్యూ చేసుకుంటా ఇదే కమిటీతోటి ఇంకా ముందుకు పోయి తెలంగాణలో ఓన్లీ బయటోళ్ళే కాదు, మా కుల సంఘాలు బీసీ నాయకులు కూడా మేము సినిమాలుగా నిర్మించగలుగుతాం, నిర్మాతలం అవుతాం, ప్రొడ్యూసర్లం ఉన్నాము, ప్లస్ యాక్టర్స్ ఉన్నాము. మేము తెలంగాణలో తలుచుకుంటే బీసీ సంఘాలం బీసీ నాయకులను తలుచుకుంటే మేము చరిత్రను సృష్టించగలుగుతాం. తెలంగాణ ఏంటంటే ఉద్యమాలకు పురిటిగట్ట మన తెలంగాణ నుంచే ఉద్యమాలు మీరు చెప్పినట్టు ప్రపంచ ఉద్యమాలకు కూడా సాయుధ పోరాటం ఇక్కంచెలో తీసుకొని చైనాలో కానీ ఇక్కడ వివిధ దేశాలలో కూడా మన వీరుల విగ్రహాలు అక్కడ పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఇంకో కొంతమంది వచ్చి కూడా ఇలాంటి సినిమాలు ఇలాంటి నిర్మాతలను, ఎందుకంటే మంచి కాన్సెప్ట్ ఇది, ఒకరు తీసుకుంటే కాదు, ఒక 10,000 అంటే నువ్వు అన్నట్టు ఒకరోజు మనం ఎక్కడైనా పార్టీలలో కూర్చుంటే 10 మందిని కూర్చుంటే 10,000 ఎగిరిపోతాయి. ఆ 10,000 అంటే ఈ కాన్సెప్ట్ ఏంటంటే 1000 మందితో కూర్చుంటే ₹1 కోటి అవుతాయి అనే కాన్సెప్ట్ మీరు తెలవని వాళ్ళకు కూడా ఒక మంచి హింట్ ఇచ్చి సినిమాలు అంటే ఎవరైనా చేయవచ్చు అనే ఒక కాన్సెప్ట్ తోటి మంచి నిర్ణయం తీసుకురన్న. ఎందుకంటే తెలవని వాళ్ళకు కూడా మీరు దారి చూపిస్తున్నారు, ఆ దారి కూడా మంచిదని చెప్పి. ఎందుకంటే మాకు కూడా ఇప్పుడు కొంతమందికి ఐడియా వస్తుంది ప్రొడ్యూసర్లకు కూడా, అరే నీ అమ్మ నేను చేయలేని ఆలోచన సేనాపతికి వచ్చింది, అసలు ఈ సేనాపతి ఎవరని చెప్పి నీటి ముంగట వచ్చి కూడా కూర్చొని అవకాశాలు ఉంటాయి. వాళ్ళందరికీ మీరు అవకాశం వేయకుండా ఏదైతే ఫస్ట్ నుంచి కూడా మీతోటి మీ వెనక ఉండి మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు మీతోటి అండగా ఉన్న వాళ్ళని మీరు మర్చిపోకుండా వాళ్ళను వెన్నంటూ వండుకుంటా మా సొంటలను కలుపుకొని ఇంకో కొంతమందిని కలుపుకొని అన్ని సంఘాలను మీరు ముందుకు పోవాలని ఈ వేదిక తరపున మిమ్మల్ని కోరడం జరుగుతుంది. అదేవిధంగా మేము కూడా మీరు అడిగిన దానికి ఈరోజు ఈ వేదిక మీదుగా సహ నిర్మాతగా నేను కూడా ఏదైతే మీకు ఉంటుందో దానికి నేను సహకరించడానికి సిద్ధంగా ఉన్నానని తెలియస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసు ముగిస్తున్నానన్న. థ్యాంక్ యూ సంపత్ అన్న. మీరు ఒక గొప్ప మాట అన్నారు. హైదరాబాద్ జిల్లా కమిటీలోనే కాదు మిగతా జిల్లాలో కూడా నేను మన వాళ్ళు ఉన్నారు, సపోర్ట్ చేయిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ సందర్భంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే హైదరాబాద్ జిల్లా సహ నిర్మాత కూడా జాయిన్ అవుతున్నారు, మీకు మరోసారి ధన్యవాదాలు. ఇప్పుడు కోకన్నర్ అన్న జల్లి శ్రవణ్ అన్నని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. నా పేరు జల్లి సావంత్, మాది మందుల కమ్యూనిటీ, చాలా చిన్న కులం. ఇలాంటి సినిమా సేనాపతి గారికి రావడం థాట్ అనేది చాలా గ్రేట్. నేను సేనాపతి గారిని మా మందుల కులం నుంచి తెలంగాణ ఎన్ని జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాల నుంచి పూర్తి సహకార నేను అందజేస్తానని చెప్తున్నాను. థ్యాంక్ యూ అన్న. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి. అందరూ ఇలాగే చైతన్యమై ముందుకొచ్చి ఒకరికొకరు సహకరించుకున్నప్పుడే మనం ఏదైనా అద్భుతాలు సృష్టించగలుగుతాము అని తెలియజేసుకుంటూ ఇప్పుడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మొదలవ్వడానికి కారణమైన ఇల్లు మంగలి లచ్చమ్మ వాళ్ళ మనవడే ఇప్పుడు మన మనోహర్ గారు మాట్లాడతారు. సార్ని ఒక 2 నిమిషాలు మాట్లాడేసిందిగా ఆహ్వానిస్తాను. ఈరోజు దొడ్డి కొమరయ్య మూవీ గురించి ఉండని ఏం కాదు పడుతుంది. నేను చైనాపతి గారికి ఆ రోజే చెప్పా, మా ఊరికి వచ్చిండు, నేను దేనికైనా సహాయ సహకారాలు ఉంటాయి, స్థానికంగా నేను ఉన్నా కాబట్టి మీరు ఎప్పుడు కడవెండికి వచ్చినా నాకు చెప్పండి, నేను అన్నిటికుంటా అని చెప్పిన. కొమరయ్యది ఈ ఫోటో నమూనా అంటే ఇది అసలు కొమరయ్య ఫోటో దొరకలే. ఇప్పటి వరకు మేము చాలా ప్రయత్నాలు చేసినాం కానీ దొరకలే. అప్పుడు ఆ రోజులలో ఫోటోలు లేవు, ఎక్కడ లేవు, ఉన్నా కూడా అవి ఎక్కడ పోయినాయి ఏందో తెలియదు. కాబట్టి మీకు నేను మా కడవెండి గ్రామంకి ఎప్పుడు వచ్చినా మీరు ఒక్కరోజు ముందు నాకు ఫోన్ చేయండి, నేను అక్కడ నిలబడి మీకు అన్ని సహాయ సహకారాలు అందిస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరి ముంగడ కూడా చెప్తున్నా. మళ్ళీ కూడా మొన్న కూడా సహాయ సహకారాలు చేసినా మళ్ళీ చేస్తా అని చెప్తున్నా. అంతేకాదు ఆ రోజు దొడ్డి కొమరయ్య చనిపోయిన రోజు జరిగిన సంఘటన ఏంటిది అంటే ఒక చిన్న విషయం చెప్తున్నాను, ఎందుకంటే అది కూడా రావాలి. మరి కడవెండి గ్రామంలో దొడ్డి కొమరయ్య కన్నా ఇంకా చాలామంది నల్లా నరసింహులు, ఎర్రమరెడ్డి కొండలరెడ్డి, చాకలి యాదగిరి, మంగళ లింగయ్య, మంగళ కొండయ్య వీళ్ళంతా ఆ రోజు సాయుధ పోరాటంలో చేసి పనిచేసిన వాళ్ళు.
అసలు వాళ్ళ బతుకులు అంటే మేము బతుకుతాము, బతికి బట్ట కడతాము, ఇంకేదో చేస్తామన్న రోజులు కావు అవి. మేము ఎప్పుడు చనిపోతామో అన్న రోజుల అటువంటి రోజులలో వాళ్ళ కుటుంబాలను వదిలిపెట్టి, అసలు వాళ్ళ కుటుంబాలను వదిలిపెట్టి ఇలా ఉద్యమాలు చేసి ఆ ప్రాంతం ప్రజలు ఇవాళ హాయిగా సుఖ సంతోషాలతో ఉంటున్నారు అంటే ఇవాళ వారి త్యాగాలే అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇది వాస్తవ విషయం. మీరు ఇంకా మళ్ళీ తెలుసుకోండి. అక్కడ పోయి నేను చెప్పడం అని కాదు, చాకలి ఎల్లమ్మ కానించి మొదలుకుంటే పక్కకే మా ఊరు పక్కకే చాకలి ఎల్లమ్మ పాలకొత్తి, ఆమె కూడా పోరాట యోధురాలు. ఆమె ఆ రోజులలో కూడా నడుం బిగించి కర్ర పట్టుకొని, అంటే అప్పుడు ఎట్లుండే అంటే నాటేయబోతే అంటే పసిపిల్లలు ఉంటే పాలు ఇయనికి మేము ఇంటికి పోతామంటే నీకు పాలు ఉన్నాయా లేవా అని పాలను పిండి చూపించిన రోజులు అటువంటి రోజులు. వాళ్ళని అడిగే రోజులు ఎవ్వరు లేరు. అటువంటి రోజులలో కూడా ఆ చాకలి ఎల్లమ్మ ఎదురు తిరిగి అలాంటి వాళ్ళకు ఎదురు తిరిగి పోరాటం చేసి ఎంతోమందిని ఆమె రక్షించినటువంటి త్యాగాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఈ సినిమాలో పెట్టి బ్రహ్మాండంగా దాన్ని పైకి తీసుకొచ్చి, మరి మీరు అన్నట్టు అన్నీ ఈ రాష్ట్రమే కాదు మొత్తం దేశం యావత్తులో కూడా దొడ్డి కొమరయ్య అంటే ఏంటిది అనేది చూపించవలసినటువంటి అవసరం బాధ్యత సేనాపతి గారి పైన ఉన్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మా నాయనమ్మ మంగళి లచ్చమ్మ, మా నాయన జంపాల లింగయ్య, మేమంతా నాయి బ్రాహ్మణులము, మంగళోళ్ళము. అయితే మా నాన్నను అప్పుడు వరంగల్లో జైలు లేదు, నల్లగొండ జైలు ఉండే మనకు. అక్కడ జైల్లో కూడా మా నాయనను ఎర్రమరెడ్డి, కొండలరెడ్డిని, చాకలి యాదగిరిని 6 కామ్రేడ్స్ని తీసుకుపోయి అక్కడ జైల్లో బంధిస్తే, ఆ జైల్లో వాళ్ళకి ఎలాంటి తిండి లేదు, తిప్పలు లేదు, ఒక రేడియో లేదు. అప్పుడు రేడియోలు కాదు, టీవీ కాదు, ఒక పేపర్ లేదు, మాకు బయటది ఏం తెలుసలేదు, మాకు ఇవన్నీ కావాలని చెప్పి అందులో కూడా ఆమర నిరాహార దీక్ష చేసిండ్రు. మాకు ఇవన్నీ వసతులు చేస్తేనే మేము పచ్చి మంచిలు కూడా ముట్టుకోము అప్పటిదాకా అని చెప్పి నిరాహార దీక్ష చేస్తే, అమ్మ మీరు ఇంత పనికి వచ్చిందా అని చెప్పి తీసుకుపోయి ఈ 6 కామ్రేడ్స్ని తీసుకుపోయి మహారాష్ట్ర ఔరంగాబాద్ జాల్నా జైల్లో పెట్టిండ్రు. మహారాష్ట్రలో ఔరంగాబాద్ ప్రాంతంలో జాల్నా జైల్లో పెట్టిండ్రు ఈ 6. అది ఎట్లా చీకటి కొట్టులో బంధించారు. రాత్రి అంటే ఏందో పగలంటే ఏందో తెలియదు వాళ్ళకు. చీకటి కొట్టులో బంధించారు. వాళ్ళు గడ్డాలు బట్టలు మాసి గడ్డాలు నెత్తులు పెరిగి స్నానాలు లేక వాళ్ళకి ఏది లేక వాళ్ళని మనుషులను గుర్తుపట్టలేని పరిస్థితి. ఆ రోజులల్లా మా నాయనమ్మ లచ్చమ్మ మా గ్రామం నుంచి నడుచుకుంటూ పోయి తన కొడుకు లింగయ్యకు ములాఖత్ పెట్టి మాట్లాడొచ్చింది మహారాష్ట్ర ఔరంగాబాద్ జాల్నా జైలుకు పోయి. అట్టే వచ్చినప్పుడు వాళ్ళ కొడుకును ఆమె గుర్తుపట్టలేని పరిస్థితి ఉండే. అటువంటి చరిత్రలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇంకా అంతేకాదు మా కడవెండి గ్రామంలో ప్రాణం ఉండగానే ఈ దొరల గుండాలు ఒక ఆయన, నా పేరు సరిగ్గా జ్ఞాపకం వస్తలేదు, కాళ్ళు చేతులు కట్టి గడ్డం లేచి గడ్డికి నిప్పు పెట్టి తలగబెట్టి చంపారు. అటువంటి రోజులు జరిగినాయి. కాబట్టి ఇవన్నీ కూడా సేనాపతి గారిని నేను చెప్తున్నా, మీకు నేను సహాయ సహకారాలు ఇస్తా 100%. ఆ ప్రాంతం ఎప్పుడు వచ్చినా నువ్వు చెప్పండి. నేనే కాదు ఇంకా చాలామంది మా వాళ్ళు, నేను అందరినీ పిలిపిస్తా. మా ఇప్పుడు చెప్పిన కామ్రేడ్స్ కొడుకులు అనే వాళ్ళు ఉన్నారు ఎంతోమంది, వాళ్ళందరూ కూడా వచ్చి నిలబడతారు, చేస్తారు. మీకు నేను సహాయ సహకారాలు అందిస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు జై హింద్ సార్ని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తాం. సభకు విచ్చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు. ముఖ్యంగా మా సేనాపతికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంత మంచి కాన్సెప్ట్, ఇంత మంచి సినిమా ఇది వరల్డ్లో రికార్డ్ కాబోతుందని నా మనసు చెప్తుంది. ప్రపంచంలో రికార్డ్ స్థాయికి వెళ్తుంది. ఎందుకంటే ఆ కాన్సెప్ట్ అటువంటిది. ఒక్కరి కృషి కాదు, ఒక్కరు డైరెక్షన్ నిర్మాత ఒక్కరు చేస్తున్నారు, ఆయన డబ్బు పెట్టి చేస్తా అంటే ఆయన పేరే ఉంటుంది. ఇది అట్లా కాకుండా ప్రతి ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఎంతమంది అందరి సహకారాలతో వాళ్ళే నిర్మాతలుగా చేసే ఘనత ఈ మా సేనాపతి గారికి. అంత మంచి అవకాశం, మంచి జ్ఞానంని సృష్టించాడు భగవంతుడు. మేము మీకు తప్పకుండా మీకు తోడ్పడతాం. మా సాయశక్తుల మీకు ఏదో విధంగా మేము సహాయ సహకారాలు చేస్తాం. నేను కాపు కులం మాది. మా కాపు కుల సంఘాలతో కూడా నేను సంప్రదిస్తాను. కొంత మా ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఉన్నారు, అన్ని వర్గాల వారు ఉన్నారు నా ఫ్రెండ్ సర్కిల్లో. ఒక 10-20 మంది నా గ్రూప్లో ఉన్నారు. అందరిలో నేను సంప్రదించి మీకు చేతనైనా నా సహాయ సహకారాలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. మీకు విజయాలు కలగాలి.
మీ విజయమే మా విజయంగా భావిస్తాము. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, గొప్ప మాట చెప్పారు. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి మాకు. ఇప్పుడు అన్న మీ పేరు? మన గౌడ్ సార్ని ఒక 2 మాటలు. గౌడ్ సారు ఫోన్ చేసి అడిగారు, నాకు నిన్న అడిగారు, సార్ మరి మేము కూడా జైన్ కావచ్చా సహ నిర్మాతగా అనేసి అడిగారు పాపం. అంటే లేదు సార్ అట్లేం లేదు, రండి వెల్కమ్ అని చెప్పాను. సో సహ నిర్మాతగా జైన్ అవ్వడానికి వచ్చిన మా గౌడ్ సార్ని ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. దొడ్డి కొమరయ్య సినిమా డైరెక్టర్గా సేనాపతి గారికి మరియు ఇక్కడికి వచ్చేసిన ఈ సార్ పేరు సంపత్ సార్ గారు, గిరి సార్ గారు, భగవాన్ దాస్ గారు మరియు శ్రీనివాస్ గారు, మనోహర్ గారు ఒక పెద్ద గొప్ప విషయం చెప్పారు. మనోహర్ గారు ఇక్కడ ఉన్న సోదరి మనులకు అందరికీ నా యొక్క నమస్కారములు. నా పేరు కృష్ణగౌడు. నేను ఆర్టీసీలో 40 సంవత్సరాలు పనిచేశాను. రిటైర్మెంట్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా రిటైర్డ్ అయ్యాను. సారు సేనాపతి సారు గురించి నాకు ఒక మిత్రుడు కండక్టరు శ్రీనివాస్ అని ఉన్నాడు. అతని ద్వారా సారు పరిచయం అయ్యారు. సార్కు ఫోటో పంపించాను, ఒకటి పంపండి మీరు అన్నారు. ఒక 1.5 year కింద పంపించాను నేను సార్కు ఫోటో. అయితే వచ్చేసి మళ్ళీ సార్ ఒకరోజు ఫోన్ చేశారు, ఏమండి పలానా దగ్గర మీటింగ్ ఉంది రండి అంటే, సార్ నేను రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నా, నేను రాలేకపోతున్నా సార్, మీరు వస్తాను టైం చూసి వస్తాను సార్ అని చెప్పి మళ్ళీ నేనే కాల్ చేసి వచ్చాను. సార్ కలిశాను. ఈ దొడ్డి కొమరయ్య సినిమా ప్రపంచం వరల్డ్లో రికార్డ్ అన్నట్టుగా కాబోతుంది కాదు, 100% అవుతుంది ఇది. ఇప్పుడు సేనాపతి గారి యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఒక 10 మంది ఉన్నాం ఇక్కడ, 10 మందిలో 10 మందికి ఆకలి అవుతుంది, అన్నం ఒక్కరికే ఉంది, 10 మందిని తినాలంటే 10 ఇస్రాకులు అన్నం 10 మంది వంచి పెట్టే ఒక మెంటాలిటీ సేనాపతి గారికి ఉంది. చాలా ధన్యవాదములు సార్, మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా తరఫున కూడా నేను చాలా వరకు మా గౌడ సంఘం నుంచి, ఈ హైదరాబాద్ గౌడ సంఘం నుంచి నేను కూడా సాయశక్తుల నేను అందరినీ తీసుకొచ్చి నేను మీకు కల్పించి, నేను ఏదో ఒక విధంగా నేను నిర్మాతలు కూడా నేను కొంతమందిని నేను జైన్ చేపిస్తాను కోరుకుంటూ ఈ అవకాశం ఇస్తే ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, మీ సపోర్టు ఇలాగే ఉండాలి మాకు. గోపి సార్ని ఒక 2 మాటలు మాట్లాడి ఆహ్వానిస్తున్నాం. బోయక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మేఘన గోపి. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, మలిదశ ఉద్యమకారుడు, నిజాం ప్రభుకు వ్యతిరేకం పోరాడిన యోధుడు, మొట్టమొదటి తెలంగాణ అమరుడు, దొడ్డి కొమరయ్య అనే ఒక సంస్థను వ్యవస్థగా మార్చి ఆత్మగౌరవం పెంచి బీసీల నివడ దొడ్డి కొమరయ్య సినిమాను తీయాలని కంకణబద్ధుడై బయలుదేరిన నా సేనాపతి ఎక్కడో మారుమూల ప్రాంతం, వనపర్తి దగ్గర ఒక చిన్న మారుమూల ప్రాంతంలో పుట్టి వచ్చి ఆ దొడ్డి కొమరయ్య జీవిత చరిత్రను స్టడీ చేసి, ఇది ఇంకెవరూ తీయలేరు, అది మనమే తీయగలుగుతాం, ఎందుకంటే అది మన వ్యవస్థ, మన సంస్థ, మన కథ, దాన్ని మనమే ముందు తీసుకెళ్ళని కంకణబద్ధుడై ఒక 3 సంవత్సరాల నుంచి పాపం నిరంతరం, నేను అనుకుంటున్న ఈ పాటికి వేసిన చూసుకుని నేను 10లో చెట్టుకున్నాను. కానీ రోజు ఖర్చు పెట్టుకొని తెలంగాణ మొత్తం 33 జిల్లాలు తిరగడం, ఏపీ తిరగడం, తెలుగు భాషను ఎవరైతే మాట్లాడుతారో వాళ్ళందరినీ కలిసి వచ్చి నాకు తెలిసినంతవరకు బీసీ కుల సంఘాలు కానీ, సబండ కులాలు కానీ, అనగార ప్రజలు కానీ, అగ్రకుల పేదోళ్ళం కానీ కలిసి ఒక సినిమా తీయాలి. ఆ సినిమానే దొడ్డి కొమరయ్య. దాన్ని ఎక్కడో కడివెండి, నేను ఆ కడివెండికి నేను తీసుకుపోయింది కూడా వాస్తవంగా ఎన్నోసార్లు ఆ రూట్లో పోయినా కానీ అక్కడ దొడ్డి కొమరయ్యది ఒక స్తూపం ఉందని కూడా నాకు తెలియదు. సేనాడికి పోయి అన్న ఇట్లా జయంతి ఉంది అంటే పోయి చూసినాక అనిపించింది నిజంగా మంచి సబ్జెక్ట్ అనుకున్నాడు. ఆ సబ్జెక్ట్లో దమ్ముంది, ధైర్యం ఉంది, ఆలోచన ఉంది. మన కథ అది మైండ్లో పెట్టుకోండి మీరంతా. అది మన కథ, మన ఇంటి కథ. ఆ కథకు మనమే సహ నిర్మాతలు అన్నాడు ఆయన. నేను 1000 మంది కాదు 1,00,000 మంది అయినా మనమే ఉండాలి. ఎందుకంటే ఎవరో దానికో మనం పోయి సినిమాలు చూస్తున్నాం, ఎవడో తొడవ కొడతా అంటే పోయి చూస్తున్నాం, ఎవడో నెత్తి జుట్టు ఇట్లా ఎగిరిస్తే చూసి వస్తున్నాం. వాడికి మనకి ఏ సంబంధం ఉండదు, కానీ మన సేనాపతికి మనకు సంబంధం ఉంది. ఇది మైండ్లో పెట్టుకోండి మీరంతా. మనకు, మన సినిమాకు, మన సేనాపతికి ముగ్గురికి ఒకటే స్టోరీ. ఏంటంటే అందరం బీసీలమే, అందరం సబండ కులాలమే. అంటే సినిమా తల్లికి కులం ఉండదు, కానీ మన అవసరానికి ఎందుకు తీస్తలేరని ఆలోచన చేసినాం.
మన అవసరం ఏది దొడ్డి కొమ్మరా సినిమా తీసి ఎవరికే నష్టం అంటే వాళ్ళకి ఇష్టం లేదు. ఒక చరిత్ర కానీ సినిమా తీసి వీళ్ళు ఇంత పోరాట యోధులని ఆయన జీవిత చరిత్ర వెలుగులు తేవడానికి ఎవరికి ఇష్టం లేదు. వ్యాపారం చేస్తారు కానీ కొన్నిటిని వాళ్ళు తీసుకోరు సబ్జెక్ట్గా. ఎందుకు తీసుకోరంటే దాంట్లో వల్ల వాళ్ళకి నష్టం ఏంటి అని చూసుకుంటారు. లాభం ఉంటుంది కానీ నష్టం కూడా చూస్తారు వాళ్ళు. అందుకే వాళ్ళు అగ్రకులాలు అయ్యారు. సో అందులో భాగంగా దొడ్డి కొమరయ్యకు మీరు సహా నిర్మాతలు ఉండడం, హైదరాబాద్ జిల్లా కమిటీ ఈరోజు జరగడం, గట్టిగా సప్పల ధర మన సేనాపతికి మనం అందరం. నేనేమంటున్నా, నేను ఎప్పుడో చెప్పిన సేన ఇలా 25% నేను పెడతా, ఫౌండేషన్కి వెళ్ళి పర్మిషన్ అడుగు తీసుకుంటే వద్దన్నా. దీంట్లో 1000 మంది నిర్మాతలే, 1000 మంది పర్సలు నింపుతా నేను, 1000 మంది పర్సలు నింపుతా నేను, నువ్వు చూడు ఎట్లా నింపుతాను అంటే నేను లెక్క చేసిన వాస్తవంగా సేనది లాభాన్ని మీకే మంచుతా అంటుండు. ఇంత ఓపెన్గా ఎవరు ఉండరు, ఎవడు ఆడి జైలు పెట్టుకొని పోతారు. కానీ సేన ఏమన్నాడు, సినిమా తీస్తా రిలీజ్ చేస్తామన్నా మనోళ్ళే ప్రొడ్యూసర్లు, మనమే స్టోరీ, మనమే ప్రేక్షకులం. ఇంకా విచిత్రంగా మనమే ప్రేక్షకులం, మన కుటుంబమే ప్రేక్షకులం. ఈడ 3.5 కోట్ల మందిలో నాకు గెలిచినంత వరకు 2.5 కోట్ల మంది చూడాల్సిన సినిమా ఇది. ఏ ఒక్కరి సమస్య కాదు ఇది. పుట్టి తెలంగాణ 2.5 కోట్ల మంది ఉన్నారు, ఏపీలో పోతే 3.5 కోట్ల మంది ఉన్నారు. అంటే ఈ సినిమా చరిత్ర రాయబడుతుంది. ఒక సినిమా నాకు గెలిచి ఒక 10 కోట్ల మంది సినిమా చూసింది ఎవరు తీసిలేకుంటారు. కానీ రియల్గా మనం చూస్తే మన జీవితాల్లో మన కథ మనం చూడాలనుకుంటే ఒక 10 కోట్ల మంది చూస్తాం. 10 కోట్లు కాదు, 1 కోటి మంది చూసిన సినిమాలు ఇప్పటిదాకా. ఇది ఇక్కడ అందుకే, ఎందుకంటే ప్రొడ్యూసర్ మనమే చేయడం కారణం అదే. ఆయన మనమే నిర్మాతలం, మనమే ప్రేక్షకులం, మనమే లబ్ధిదారులం. సో ఆ సేనకు నాకు గెలిచి 2025లో రిలీజ్ చేస్తాడు. దీన్ని 99% కాదు 100% 2025 ఓపెన్ చేస్తాడు. సెప్టెంబర్లో అక్టోబర్లో సినిమా షూటింగ్ చేస్తాడు. నువ్వు ఎన్నుకున్న ప్రాంతం ఏంటి సేన అంటే, నేను దొడ్డి కొమరయ్య పుట్టిన ఊరు చచ్చిపోయిన ప్రాంతంలోనే సినిమా తీస్తున్నాడు. ఎక్కువ గొప్పతనం ఏంటంటే, ఎక్కడో నేను సెట్ వేసి రామోజీ ఫిలిం సిటీలో సెట్ వేస్తా, రామనాయుడు స్టూడియోలో సెట్ వేస్తా, ఎవడో సారథి స్టూడియో ఉంది వాడు కట్టుకుని వాన్ దాంట్లో సెట్ ఇస్తా అని చెప్పలేదు. ప్రాంతం మనదే, తెలంగాణ అయినప్పటికీ ఆయన అన్న పదం ఏంటి, ఇక్కడే సెట్ చేస్తా, అక్కడే పోదామన్నా, రియాలిటీ షో, అక్కడ రియల్ స్టోరీ ఉంది, ఆయన చచ్చిపోయిన స్తూపాలు ఉన్నాయి. ఆయన మేము ఆ ఊళ్ళన్నీ తిరిగిపోయినాను. వాస్తవంగా ఒక గోవా ఎక్కినాము, అల్లకెళ్ళి దిగుతానే కానీ నాకు భయపడ్డా. బైరంపల్లిలో అక్కడ అసలు ఇప్పుడు కూడా చెప్తున్నా, మన ఆ ఏరియాలో చూస్తే కొంత మనకు మైండ్ పెరుగుతుందేమో. నిజంగా యోధులు పుట్టిన ఏరియాలో మనం తిరిగితే కొన్ని లక్షలు వస్తాయని అనుకుంటా. నేను చూసినప్పుడు అనుకున్నా, ఏమైనా నేనే వెనకబడతా, సేన సొంత షూట్ చేయి సినిమా చూద్దామంటే, అన్నది ఒక లెంత్ ప్రాసెస్. 33 జిల్లాలు తిరుగుతున్నా, కమిటీలు వేసిన. మన ఏపీ పోయిండు అమరావతికి. పాపం వాళ్ళు బాగా సెక్రటరీలు సహకరించారు, ఆడిషన్స్కి వాళ్ళే వచ్చిర్రు. నేను చెప్పిన ఒక ప్రాంతం వ్యక్తి కాదు, ఆయన తెలుగు వాళ్ళ ఒక ఆత్మగౌరవం. ఆయన దొడ్డి కొమ్మరయ్య అంటే తెలుగు భాషను మాట్లాడాలి. మన ప్రపంచంలో ఎక్కడున్నా దొడ్డి కొమ్మరయ్యను గౌరవించే టైం వచ్చింది ఇప్పుడు. ఆ గౌరవమే మన సినిమా చూసి గౌరవించాలి. నేను అందుకే చెప్తున్నా, ఈ 33 జిల్లాలో ఎక్కడ రమ్మని వస్తుంది సేన అని చెప్పిన. నేను నువ్వు ఏ టైంలో రప్పు, నేను వచ్చిపోతా. లేటు కాకుండా చూసుకో, ఎందుకంటే సినిమాకి లేట్ కావద్దు. ఆల్రెడీ ఆయన 3 years అయిపోయింది. దాని స్టోరీ రాయడము, దాన్ని స్టడీ చేసిండు, కథ, స్క్రిప్టు, స్క్రీన్ ప్లే, మాటలు, ఆటలు, పాటలు, మ్యూజిక్ డైరెక్టర్. అందులో నేను అడిగిన ఏంటంటే 2 జానపద గీతాలు ఉన్నాయి, ఒకటి జానపద గీతం ఉంది, 2 బతుకమ్మ పాటలు ఉన్నాయని చెప్పిండు. నేనేమన్నా అంటే, మన వాళ్ళని ఎందుకు తీసుకోవిలా అని అడిగిన. లేదన్నా మొత్తం యాక్టర్లు కూడా మన వాళ్ళే అని చెప్పిండు. నేను చెప్పిన ఏమన్నా కొత్త వాళ్ళకి అవకాశం. ఆయన లక్ష్యం కూడా అదే, కొత్త వాళ్ళని తీసుకురావాలి, కళను, ఆ కళామాతల్ని 64 కళలో రూపం ఇవ్వాలి. ఆ సీన్ మొన్న ఆడిషన్ చూసిన, ఒక రోజంతా జరిపిండు. అసలు ఎంత అద్భుతమైన నటించేటోళ్ళు ఉన్నారో. నేను మా సారే ఉన్నాడు, జైన్ సార్, మీరు చూస్తే పరిచయం అవుతారు నటనకు. ఆ మొత్తం టాప్లో జైన్ సారే ఉంటాడు. అంటే మనము ఎందుకు చెప్తున్నాం అంటే, మన లోపల పెట్టుకొని ఇంకో చుట్టూ పోయి వాన్ ఆఫీస్ కాడ చేతులు కట్టుకొని వాన్ చుట్టూ తిరిగే కన్నా మన సినిమాలో మనమే నటించుకోవడం బెటర్ కదా. మొన్న ఇంకొక లాస్ట్ ఒక చిన్న అమ్మాయి వచ్చింది, 2 years ఉన్నోనే. నాకైతే అసలు అమ్మాయి తల్లి ఏం చెప్తే నడుస్తుంది. సేన ఇట్లా నటించామంటే అట్లా నడుస్తుంది ఆ పాప. ఆ బ్రైట్ ఫ్యూచర్ ఉంది అమ్మాయికి. మా కింద వాచ్మెన్ మనవాళ్ళు కూడా వచ్చిండు, 2 మనవాళ్ళు. ఒక అమ్మాయి అద్భుతంగా డ్యాన్స్ చేసిపోయింది. నేను ఎందుకు చెప్తున్నంటే, మా కళ మనదే, కళామా తల్లి మనదే, ఫైనాన్షియల్గా మనమే, రిజల్ట్ కూడా మనదే. అందుకే 2023-25 అనేది మనకు కీలకమైన ఇయర్. ఇంకా 2 నెలలు స్టార్ట్ చేయబోతున్నాడు. ఏ జిల్లాకు మనకు సమాచారం అనుకుంటా మన నెట్వర్క్ను పెంచుకొని సేనకు అండదండగా ఉండాలని తెలియజేసుకుంటూ, మీరే కాదు 33 జిల్లాలో నా 1000 మంది ప్రొడ్యూసర్లు అందరికీ
దేవుని నిండా పైసలు తీసుకుపోయే విధంగా సేనాపతి చేస్తాడని నమ్ముతూ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ లీడర్.